వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మీద వైఎస్ఆర్సీపీ వర్గాలు నిఘా పెట్టాయి. ప్రభుత్వం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గాలు. ఎందుకు అంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది ఇన్నాళ్ల పాటుగా కోవర్ట్ ద్వారా తెలుసుకుని దాని ద్వారా ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినటువంటి వైఎస్ఆర్సీపీ వర్గాలు ఈ రోజు అటువంటి కోవర్టులు అక్కడ లేకపోవడంతో, ఆ కోవర్టులందరినీ బయటికి గెట్టేయడంతో ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎటువంటి ప్లానింగ్ తో ఉన్నాడు అనేది తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతూ వస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నడిచింది నారా లోకేష్ అమెరికా వెళ్ళాడు అని. అమెరికా వెళ్లి అక్కడ ఏదో అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డాడు అంతోటి అక్కడ అమెరికన్ పోలీసులు నారా లోకేష్ కోసం లుకౌట్ నోటీస్ జారీ చేశారు, సెర్చ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మరి ఎటు వెళ్ళిపోయాడు, ఎటు వెళ్తున్నాడు తెలియదు అని చెప్పి ఇష్టారీతన ఫేక్ న్యూస్ అన్ని కూడా స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చారు. తీరా చూస్తే ఈ ఫేక్ న్యూస్ లు ఏమయ్యాయి ఏంటి అనేది చూసినప్పుడు ఎందుకురా నాయన అనవసరంగా ఈ వార్తలు ఇవన్నీ తీసుకొస్తున్నాము అనే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు నిజంగానే చెప్పాలి అంటే. సో లోకేష్ మీద ఎందుకు, అసలు ఏం జరిగింది? నిన్న నారా లోకేష్ చాలా మంది నేతల్ని కలవడం జరిగింది. ఆ కలిసినటువంటి వాళ్ళలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాంతోటే అసలు ఏం జరుగుతోంది అనేది వాళ్ళకి అర్థం కాక ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. ఎందుకు కేవలం లోకేష్ కనిపించాలి అని చెప్పి వీళ్ళకి తాపత్రయం, ఎక్కడున్నాడని తాపత్రయం అంటే కేసీఆర్ నాని రిజిగ్నేషన్ తర్వాత మనం ఆల్రెడీ చూడడం జరిగింది దీనికి సంబంధించి విషయం. ఆయన ఢిల్లీలో ఎక్కడ దాకా ఉన్నారు, ఎలా ఉన్నారు, మొత్తం వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా సహకరించారు, ఇవన్నీ కూడా చాలా మంది తర్వాత చెప్పుకుంటూ వచ్చారు. సరే ఇక వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాదోపవాదాలు ఇవన్నీ డిఫరెంట్. బట్ నారా లోకేష్ పక్కనే ఉండి ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ వ్యూహం కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పొత్తు వ్యవహారం కావచ్చు, ఇవన్నీ ముందస్తుగానే వైఎస్ఆర్సీపీకి చేరవేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ కోవర్ట్ కూడా పార్టీలో లేరు, అయిపోయింది. ఈ మొత్తం ఇన్సిడెంట్స్ తర్వాత నారా లోకేష్ చాలా స్ట్రాటజిక్ గా స్టెప్ తీసుకొని ప్రతి మూని కూడా పకడ్బందీగా వేసుకుంటూ వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఆయన చూడడం జరుగుతోంది. ఏంటంటే ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే వచ్చేవాళ్ళు పార్టీలోకి ఉన్నారు. బాచిన కృష్ణ చైతన్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయనకి ఈసారి ఇన్ఛార్జ్ కూడా పీకేశారు. అక్కడ ఇన్ఛార్జ్ పీకేసిన తర్వాత ఇదేంటండి అంటే లేదు మళ్ళీ కాంపన్సేట్ చేస్తామని అన్నారు. సైలెంట్ గా ఉన్నారు. అయిన తర్వాత వేరే అతన్ని తీసుకొచ్చి ఇప్పటివరకు కష్టపడిన వ్యక్తిని పక్కన పెట్టేసి కొత్తగా తీసుకొచ్చి ఈయనే చేస్తాడు, ఇప్పుడు ఇంకా వీళ్ళే ఉంటారు అని చెప్పి కొత్త వాళ్ళని పెట్టి వ్యతిరేకించినందుకు గాను ఇన్ఛార్జి పదవికి మొత్తం వ్యవస్థలన్నీ ఉపయోగించి అధికారులని పంపి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అంటే పాము తన పిల్లల్ని తానే మింగేస్తుంది అన్న ఒక సామెత ఉంది కదా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ నేతల్ని మింగేస్తారు, అవసరమైతే వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టేసి తొక్కేస్తారు అన్నటువంటిది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే విధంగా అక్కడ ఏం చేస్తున్నారు ఎలాగా అని చెప్పి చూసినప్పుడు గుంటూరు వైఎస్ఆర్సీపీ నేత జగన్ రెడ్డికి మిత్రుడిగా ఉన్నటువంటి భీమనాథం భరత్ రెడ్డి అలాగే బేబినాయన్ గారు, రంగారావు గారు, రాజులు, ఆయన కూడా వెళ్ళి కలవడం జరిగింది. సో ఇద్దరు వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఏంటి సడన్ గా జగన్మోహన్ రెడ్డి మిత్రుడైనటువంటి భరత్ రెడ్డి ఏంటి, లోకేష్ ని కలవడం ఏంటి, ఇది జీర్ణించుకోలేకపోయారు. ఇది వచ్చిన తర్వాత అందరికీ అర్థమైంది అసలు నారా లోకేష్ ఎక్కడున్నాడు అని. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, తన నివాసంలోనే ఉండి ఎవరు వస్తున్నారు అనేది చూసుకుంటూ ఎవరితో ఏం మాట్లాడాలి, ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అన్నటువంటి ప్లానింగ్ లో ఆయన ఉన్నాడు. ఇవి బయటికి ఎక్కడికి రావట్లా. సో తెలుగుదేశం పార్టీ ఆ ఫోటోని కాస్త రిలీజ్ చేసింది. ఇప్పుడైతే ఈ ఫేక్ అమెరికన్ పోలీసులు వెతుకుతున్నారు నారా లోకేష్ గురించి, లుకౌట్ నోటీసులు ఇచ్చారు, రేపో మాపో భారత ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు పంపించమని చెప్పి అని ఇష్టం వచ్చినట్టు వేశారు. సో ఈ ఫేక్ న్యూస్ అన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయాలి అనే ఒక ఉద్దేశంతో నిన్న మొత్తానికి అది రిలీజ్ చేశారు. అక్కడి నుంచి ఇక పచ్చిగా లెక్క పడింది. ఎందుకంటే కోవర్ట్లు అనేవాళ్ళు లేరు, ఏం చెప్పాలో తెలియదు, వీళ్ళు ఇంకా ఇలా వేసుకుంటూ వెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన సీట్లకు సంబంధించి కూడా మళ్ళీ ఏదో నెగిటివిటీగా సోషల్ మీడియా వేసుకుంటూ అఫీషియల్ హ్యాండిల్ నుంచి చాలా అభ్యంతరకర రీతిలో మాట్లాడుతూ వస్తున్నారు. సో ఎందుకు లోకేష్ మీద నిఘా, ఇన్ని సర్ప్రైజ్లు ఎలా తీసుకోవాలో తెలియక, లేదు దూకుడుగా వెళ్తున్నాడు, ఇంకా యువగడంతో పూర్తిగా సీన్ మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే తెలిపోయింది వై నాట్ 175 నుంచి మేము ఓడిపోయినా పర్వాలేదు, నో రిగ్రెట్స్ అనే స్థాయికి ఆయన పడిపోయారు. సో ఇవన్నీ తట్టుకోలేక, లేదు ఇంకా ముందు ఎటువంటి షాక్లు వస్తాయి అన్నటువంటి ఒక అభిప్రాయం, అనుమానంతో
ఇలాంటివి చాలా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు పక్కన పెట్టేస్తే, లోకేష్ వేర్ అబౌట్స్ ఏంటి, ఏం మాట్లాడతాడు, ఎటువంటి స్ట్రాటజీస్ తో వస్తున్నాడు అనే దాని మీద మాత్రం వాళ్ళకి భయం పట్టుకున్నట్టుంది. నిద్ర కూడా పట్టట్లేదు ఏం ప్రాపర్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అనేది కేడర్ మాట్లాడుకుంటున్నారు. సో లోకేష్ నిజంగానే వైఎస్ఆర్సీపీకి ఒక మాయని కలగా మిగిలిపోయాడు. డెఫినెట్ గా ఓడిద్దాం అనుకున్నారు, మంగళగిరిలో ఓడించారు. ఆ తర్వాత ఇంకా ట్రోలింగ్ చేశారు. ఆ ట్రోలింగ్ అంతా కూడా నారా లోకేష్ పాజిటివ్ గా తీసుకుని తను మలుచుకొని జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాడు. ఖచ్చితంగా నా ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి మొత్తం కారణం అంతా జగన్మోహన్ రెడ్డి, థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. సో రేపు పొద్దున ఓటమిని కానుక ఇవ్వబోతున్నాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా సవాల్ విసరడం జరిగింది మన మధ్యన. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేనేమో లోకేష్ ని టార్గెట్ చేసుకుంటూ ప్రతి మూమెంట్ మాకు తెలియాలని పెట్టుకున్నది. మీరేమంటారు? లోకేష్ ని నిజంగానే టార్గెట్ చేశారనుకోవాలా, లేదంటే లోకేషే నేనేరా మీకు టార్గెట్ అని చెప్పి సవాల్ విసురుతున్నాడు అనుకోవాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణ.